హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా మామయ్య అమూల్య పెళ్ళి చేస్తానని చెప్పాడు. ఇక ఆ విశ్వగాడు నన్నేమీ చెయ్యలేడు. ఈ విషయం వెంటనే మా అమ్మా నాన్నతో చెప్పాలి అని చెప్పి శ్రీవల్లి వెంటనే భాగ్యం ఇంటికి బయలుదేరుతుంది. శ్రీవల్లిని చూసిన భాగ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి, అమ్మోయ్, గుడ్ న్యూసే, నీకు గుడ్ న్యూస్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం, ఏంటమ్మీ, నువ్వు తల్లి కాబోతున్నావా అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంగా, తల్లి లేదు, పిల్ల లేదు, చూడు, మావయ్య అమూల్య పెళ్లి చేస్తానని చెప్పాడమ్మా. తొందరలోనే మా ఇంట్లో అమూల్య పెళ్ళి జరగబోతుంది. ఇక ఆ విశ్వగాడు మనల్ని ఏమీ చెయ్యలేడు. ఇక ఏదైనా చేస్తే పోలీస్ కేసు పెడదామని బెదిరిద్దాం అని శ్రీవల్లి చెప్పగానే ఇక ఇంతలోనే ఆడికి విశ్వ వస్తాడు. విశ్వాని చూసిన భాగ్యం భర్త ఒక్కసారి స్టన్ అవుతాడు. భాగ్యం శ్రీవల్లి మాటలు విన్న విశ్వ చాలా కోపంగా, సరే చెప్పండి, మీరు అమూల్య పెళ్లి చెడగొడతారా? సరే, లేకపోతే నువ్వే అమూల్యాని నన్ను ప్రేమించుకోమని చెప్పావని, మమ్మల్ని ఇద్దరిని నువ్వే కలపబోయావని నేను రామరాజు ముందు నిజాన్ని బయట పెడతాను అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఒరేయ్ బండ సచ్చినోడా, ఏంట్రా నా జీవితానికే ఎసరు పెట్టావేంట్రా అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడు, మర్యాదగా అమూల్యకి వచ్చిన పెళ్లి సంబంధాలని చెడగొడతావా? సరే, లేకపోతే నీ నిజస్వరూపం రామరాజు ముందు బయటపెట్టి నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేలా నేను చేస్తాను అని చెప్పి విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి మాత్రం, ఏంటమ్మా, వీడు ఇలా తయారయ్యేంటి, నా సంసారానికే వీడు ఎసరు పెడుతున్నాడేంటి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, అమ్మి, ఎలాగైనా ఆ విశ్వగాడి మాటలు విను, అమూల్యకొచ్చిన సంబంధాలు మొత్తం చెడగొట్టు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు తన ఫ్రెండ్ ద్వారా అమూల్యకి ఒక గొప్పింటి సంబంధం చూస్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్, సరేరా రామరాజు, రేపు ఉదయాన్నే వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వస్తాను. ఇక అమ్మాయి అబ్బాయి చూసుకున్న తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పడంతో అప్పుడు రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఫోన్ పెట్టేసి రామరాజు హాల్లోకి వచ్చి, ఒరేయ్ ధీరజ్, సాగర్, చందు, అందరూ ఇలా రండి అని పిలుస్తాడు. ఇక రామరాజు మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక వెంటనే చందు, ఏంటి నాన్న, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, రేపు అమూల్యాన్ని చూసుకోవడానికి మన ఇంటికి ఒక గొప్పింటి సంబంధం వాళ్ళు వస్తున్నారు. మీరు వాళ్ళతో మర్యాదగా నడుచుకోండి. రేపు కావలసినవన్నీ దగ్గరుండి మీరే చూసుకోండి అని రామరాజు చెప్పడంతో ఇక వాళ్ళు, సరే నాన్న, మీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఇక శ్రీవల్లి మాత్రం, ఎలా ఈ అమూల్య పెళ్ళిని ఎలా ఆపాలి, రేపు ఎవరొస్తున్నారో వాళ్ళతో ఏమని చెప్పాలి అని చెప్పి ఇక అమూల్య, శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక అమూల్యాన్ని చూసుకోవడానికి రామరాజుంటికి కొంతమంది వస్తారు. ఇక వాళ్ళని చూసిన రామరాజు, కూర్చోండి, రండి అని చెప్పి మర్యాదలు చేస్తూ ఉంటాడు. ఇంతలోనే అబ్బాయి అమూల్యాన్ని చూసి, చూడండి, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది అని చెప్పగానే ఇక రామరాజు, వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రామరాజు వాళ్ళతో, చూడండి, తొందరలోనే ముహూర్తాలు కూడా పెట్టిద్దాం అని చెప్పగానే వాళ్ళు, సరేనండి, మంచి ముహూర్తం చూసి మీకు తొందరలోనే ఫోన్ చేస్తాం అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామరాజు, వేదవతి అందరూ కూడా
అమూల్యకి పెళ్లి సంబంధం ఫిక్స్ కావడంతో చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి మాత్రం ఎలాగైనా ఈ పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాలి, లేకపోతే ఆ విశ్వగాడు అమూల్య విషయంలో నా నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తాడు. నేనే వాళ్ళిద్దరినీ ప్రేమ పేరుతో కలిపానని మామయ్య ముందు బయట పెడితే ఇక నా నిజ స్వరూపం బయటపడిపోతుంది అని చెప్పి ఈ పెళ్లిని ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది. ఇక తన ఫోన్ తీసి వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇక ఏదో అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రావడంతో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి మీరు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడండి, నేను రామరాజు పెద్ద కోడల్ని. నిన్న మా ఆడపడుచుని చూడకోసుకోవడానికి మా ఇంటికి వచ్చారు కదా, ఆ ఇంటి పెద్ద కోడలి శ్రీవల్లిని మాట్లాడుతున్నాను అని చెప్పగానే అప్పుడు వాళ్ళు చూడమ్మా, మంచి ముహూర్తం చూసుకొని తొందరలోనే మీకు ఫోన్ చేస్తానని చెప్పాను కదా, మరి ఇంతలోనే నువ్వు ఫోన్ చేయడం ఏంటమ్మా అనగానే అప్పుడు శ్రీవల్లి చూడండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అని అంటుంది. అప్పుడు వాళ్ళు ఏంటమ్మా, ఏంటి ఆ ముఖ్యమైన విషయం చెప్పు అనేసరికి ఇక శ్రీవల్లి చూడండి, మీరు అనుకున్నట్టు మా అమూల్య అంత మంచిది కాదు. తను వాళ్ళ మేనమామ కొడుకైన విశ్వాని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. చూడు, ఆ అమ్మాయి ఇప్పుడు మీ అబ్బాయి మీద ఇష్టపడడం లేదు. ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళని విడదీసి మీ అబ్బాయికి పెళ్లి చెయ్యాలనుకోవడం చాలా తప్పు కదండి అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్నా వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు. ఏంటమ్మా, నిజమా? ఆ రామరాజు ఇంతలా మోసం చేశాడా అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చూడండి, ఏదో నా తమ్ముడులాగా నేను వాడి జీవితం నాశనం కావద్దని మీతో నిజం చెప్తున్నాను. కానీ ఈ విషయం నేను మీకు చెప్పినట్టు నా పేరుని బయట పెట్టొద్దు ప్లీజ్, మీకు దండం పెడతాను, మీకు నిజం తెలియాలని ఇలా చెప్పాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు వాళ్ళు సరేనమ్మా, నువ్వు మా మంచి కోసమే కదా చెప్పావు, ఏం చెప్పంలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక వెంటనే ఒరేయ్, ఆ రామరాజుకి ఫోన్ చేయరా అని చెప్పి అనగానే ఇక అబ్బాయి వాళ్ళు వెంటనే రామరాజుకి ఫోన్ చేస్తారు. వాళ్ళ నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి బావగారు అనగానే అప్పుడు అతను చూడు రామరాజు గారు, మీ కూతురు ఎవరో విశ్వ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నదని మాకు నిజం తెలిసింది. అందుకే మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. మీకు మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి, ఏం జరిగింది? తొందరలోనే అమూల్య పెళ్లి కూడా జరగబోతుంది, ఇంకా దేని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు బాధపడకుండా ఎలా ఉండమంటావు వేదవతి, బుజ్జమ్మ వాళ్ళు అమూల్యని పెళ్లి చేసుకోనని ఫోన్ చేసి చెప్పారు. అమూల్య విశ్వ ప్రేమించుకుంటున్నారని వాళ్లకు ఎవరో ఫోన్ చేసి చెప్పారంట అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఇంకా ఎవరై ఉంటారండి, వాడే ఆ విశ్వగాడే వాళ్లకు ఫోన్ చేసి అమూల్య విషయం చెప్పి ఉంటాడు, ఉండండి వాణ్ణి వెంటనే బయటికి ఈడ్చుకొస్తాను అని చెప్పి వేదవతి అంటుంది. అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ, అమూల్యని విశ్వాని ప్రేమిస్తున్నానని తన నోట తనే చెప్పింది. ఇప్పుడు తప్పు అమూల్యది. ఇప్పుడు వాడి మీదికి మనం వెళ్ళడం మంచిది కాదు. ఏదన్నా ఉంటే మన ఇంట్లోనే మన కూతుర్నే చక్కబెట్టుకోవాలి అని చెప్పి రామరాజు అంటాడు. ఆ మాటలు విన్న వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటండి ఇలా జరిగిందేంటి, అమూల్య ఇలా చెయ్యడం ఏంటండి అని అనుకుంటూ ఉండగా రామరాజు ఎలా బుజ్జమ్మ, అసలు అమూల్యకు చూసిన సంబంధాలన్నీ ఆ విశ్వ మన కూతురు అమూల్య ప్రేమించుకున్న విషయం చెప్పడంతో ఎన్ని సంబంధాలు చూసినా వాళ్ళు అమూల్యని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అలా అయితే అమూల్య పెళ్ళి ఎలా జరుగుతుంది? అమూల్యకి పెళ్లి చేస్తానో లేదో అని భయంగా ఉంది అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడండి, మీరు ఏమీ బాధపడకండి, నేను ఎలాగైనా అమూల్య పెళ్ళి జరిపిస్తారు అని చెప్పి
వేదవతి అంటూ ఉంటుంది. ఇక రామరాజు మాటలు విన్న వేదవతి ఆలోచిస్తూ ఎలా అమూల్య పెళ్ళి ఎలా జరిపించాలి, నిజంగానే మేము అమూల్య పెళ్ళిని జరిపించలేకపోతామా అని కంగారు పడుతూ ఇక ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వేదవతికి ఒక ఆలోచన వస్తుంది. ఎలాగైనా అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిపిస్తాను. అమూల్య గురించి అన్ని విషయాలు తిరుపతికి తెలుసు. తాను అమూల్యని చాలా మంచిగా చూసుకుంటాడు అని చెప్పి వేదవతి వెంటనే రామరాజుతో, ఏమండి, అమూల్య విషయంలో నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయాన్ని మీరు కాదనరు కదా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చెప్పు బుజ్జమ్మ, అమూల్య విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నీ నిర్ణయానికి నేను తల వంచుతాను, చెప్పు అనగానే ఇక వేదవతి, చూడండి, అమూల్య గురించి తెలిసిన వాళ్ళకే మనం అమూల్యానిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, తర్వాత ఎటువంటి ఇబ్బందులు రావు కదా అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటి బుజ్జమ్మ నువ్వు అనేది, తెలిసిన వాళ్ళ ఎవరు, అమూల్య గురించి తెలిసిన వాళ్ళు అమూల్యని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని రామరాజు చెప్పగానే ఇక వేదవతి, ఇంకెవరండి, మా తమ్ముడు తిరుపతి, వాడికి అమూల్యనిచ్చి పెళ్లి జరిపిస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. విశ్వ గురించి వాడికి అన్ని నిజాలు తెలుసు కాబట్టి వారిని వీడు క్షమించడు. అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిపించి ఇక అమూల్యని ఒక ఇంటిదాన్ని చేద్దాం అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వేదవతి, ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారేంటి, ఈ నిర్ణయం సరైనదే. ఎన్ని సంబంధాలు వచ్చినా అమూల్య గురించి ఇలాగే తప్పుగా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతారు. అది చూసి మనం తట్టుకోలేము. అందుకే రేపు ఉదయాన్నే ఎవరికీ తెలియకుండా అమూల్యాని తిరుపతిని గుడికి తీసుకువెళ్ళి గుడిలో ఇద్దరికీ పెళ్లి జరిపిద్దాం అని వేదవతి అంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, సరే బుజ్జమ్మ, కానీ ఒక్క మాట తిరుపతికి చెప్పాలి కదా, అందుకే వెంటనే తిరుపతిని ఇక్కడికి పిలిచి ఈ విషయం వాడితో మాట్లాడు అని రామరాజు అంటాడు. అప్పుడు వేదవతి, సరేనండి అని చెప్పి వెంటనే వేదవతి తిరుపతి అని పిలుస్తుంది. ఆ మాటలు విన్న తిరుపతి వేదవతి దగ్గరికి వెళ్ళి, ఏంటక్క, బావా, ఏంటి నన్ను పిలిచారు అనగానే అప్పుడు రామరాజు వెంటనే తన 2 చేతులెత్తి తిరుపతికి దండం పెట్టి, తిరుపతి, నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలరా అని రామరాజు అనగానే ఇక తిరుపతి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి బావా, నేను నీకు సహాయం చేయడమేంటి, ఏం మాట్లాడుతున్నావు, చెప్పు బావా, ఏంటి ఆ సహాయం, నా ప్రాణం పోయినా సరే నేను సహాయం చేస్తాను అని తిరుపతి అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్, నీకు అమూల్య గురించి పూర్తిగా తెలుసు కదా, విశ్వ గురించి కూడా తెలుసు కదా, అందుకే విశ్వగాడు అమూల్యాని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. అందుకే వాడికి బుద్ధి చెప్పాలంటే నువ్వు అమూల్యాని పెళ్లి చేసుకోవాలి అని రామరాజు అనగానే తిరుపతి ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి బావా, అమూల్యాని నేను పెళ్లి చేసుకోవడమేంటి, ఏం మాట్లాడుతున్నావు అని తిరుపతి అనగానే అప్పుడు వేదవతి, అవునరా, అమూల్యకి ఎన్ని సంబంధాలు చూసినా ఆ విశ్వగాడు ప్రతి ఒక్క సంబంధాన్ని చెడగొడుతున్నాడు. అమూల్య పెళ్ళి జరగనివ్వడం లేదు. అందుకే నువ్వు అమూల్య మెడలో తాళి కట్టి వాడికి బుద్ధి చెప్పాలి అని వేదవతి అనగానే అప్పుడు తిరుపతి, సరే అక్క, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే అనేసరికి ఇక రామరాజు, ఒరే తిరుపతి, రేపు మనం అందరం మామూలుగా గుడికి వెళ్ళినట్టు అందరితో చెప్దాం. ఇక గుడిలో నీకు అమూల్యకి దగ్గరుండి నేను పెళ్లి జరిపిస్తాను అని రామరాజు అనగానే అప్పుడు తిరుపతి, సరే బావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక రామరాజు, చూడు తిరుపతి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని రామరాజు అంటాడు. అప్పుడు తిరుపతి, సరే బావా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. అందరూ కూడా గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక గుడిలో పూజారి గారి చేత ముందుగాలే మాట్లాడి గుడిలో పెళ్లికి సంబంధించిన పనులన్నీ
పూర్తి చేపిస్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి రామరాజు, తిరుపతి, అమూల్య మీకిద్దరికీ పెళ్లి జరిపిస్తున్నాను, వెళ్ళి ఆ పీటల మీద కూర్చోండి అని చెప్పగానే అందరూ ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక శ్రీవల్లి, ఏంటి మామయ్య, అమూల్యకి బాబాయ్కి పెళ్ళేంటి, మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు రామరాజు, అవునమ్మా, నేను అమూల్యకి తిరుపతికి గుడిలో పెళ్లి చేయాలనుకుంటున్నాను. చూడు, ఎన్ని సంబంధాలు వచ్చినా ఆ విశ్వగాడు అమూల్యకి పెళ్లి జరగనివ్వడం లేదు. అందుకే ఎవరికీ తెలియకుండా గుడిలో అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిపిస్తున్నాను అని చెప్పి ఇక రామరాజు అనగానే శ్రీవల్లి మనసులో చాలా కోపంతో రగిలిపోతూ, ఇదేంటి, ఇప్పుడు అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిగితే ఆ విశ్వగాడు నన్ను బ్రతకనిస్తాడా, మావయ్య ఏంటి ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక దేవుడు సాక్షిగా రామరాజు తిరుపతికి అమూల్యకి గుడిలో పెళ్లి జరిపించి శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాకిస్తాడు. ఇక గుడిలో పెళ్లి అయిపోయిన తర్వాత రామరాజు, వేదవతి అందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక తిరుపతికి అమూల్యకి పెళ్లి జరగడం చూసిన విశ్వ, భద్రావతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక విశ్వ తన మనసులో, ఇదేంటి, అమూల్యకి బాబాయ్కి పెళ్లి కావడమేంటి, అంటే ఇదంతా కావాలనే రామరాజు చేశాడు. అమూల్యాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని రామరాజు గారిని చాలా బాధ పెట్టాలనుకున్నాను, తన కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను, కానీ నేను వేసిన ప్లాన్ మొత్తం నాశనం అయిపోయింది అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ విధంగా తిరుపతికి అమూల్యకి గుడిలో పెళ్లి జరిపించి విశ్వ, భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు, షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.